వ్యూవర్స్ వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, కోయా రే కోయ్ కోయ్ కోయా మామారే సంద మామ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇటీవల వైరల్ అయిన కోయ పాట గురించి కాదు ఫ్రెండ్స్, కోయ ఫిష్ గురించి మనం తెలుసుకుందాం. పేరులోనే కోయి ఉందంటే కోసుకు తినేమని కాదు ఫ్రెండ్స్, పెంచుకోవడానికి పనికొస్తాయి. చిట్టి చేపలను అయితే గాజు తొట్టులో పెడతారు. మరీ పెద్దగా ఉండే కోయి చేపలను అయితే ఎలా పెంచుతారో తెలుసా? ఇంటి వెనకాల పెరట్లో చిన్న చిన్న చెరువులు తవ్వి మరీ పెంచుతారు. జపనీస్ భాషలో కోయ్ అంటే అదృష్టాన్ని ఇచ్చే ఒక చేప అని అర్థమట. పేరుకు తగ్గట్టు సాధుజీవులు, వీటిని జపనీయులు ప్రేమాభిమానాలకు గుర్తుగా భావిస్తారు. ఇవి మంచినీటి చేపలండోయ్, రోగ నిరోధక శక్తి తక్కువ. అందుకే చెరువులోని నీరు మరీ చల్లగాను వేడిగాను ఉండకూడదు. 15 నుంచి 25 సెంటీగ్రేడ్ల మధ్యలోనే ఉండాలి. నీరు శుభ్రంగా ఉండాలి. అందుకోసం వడపోత పరికరాలను అమర్చుతారు. ఆక్సిజన్ సరిపడేంత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా సౌకర్యాలు కల్పిస్తే 20 ఏళ్ళు బ్రతికేస్తాయి. కొన్నైతే 50 సంవత్సరాలైనా బ్రతికేస్తాయట. హనాకో అనే చేప, ఈ చేప కోయి చేప 225 ఏళ్ళు బ్రతికిందట. కోయి చేపలు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలో గోసాంకే, గోస్ట్ కోయ్, బటర్ఫ్లై కోయ్, కోహకు అనే రకాలు ఉంటాయి. సుమారు 3 అడుగుల పొడవు, 15 కిలోల బరువులు ఉంటాయి. అందుకే వీటి నుంచే చెరువులు కూడా పెద్ద వెడల్పుగా ఉండాలి. కోయి చేపలకు ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కానీ పెంపుడు కోయిల ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇవి పురుగులు, కీటకాలు, నాచు సేకరించి తింటాయి. వీటికి ఆకలి ఎక్కువ కాబట్టి ప్రోటీన్లతో కూడిన బలమైన ఆహారాన్ని అందిస్తారు. వర్షాకాలంలో అయితే అరుగుదల తక్కువని గోధుమలతో చేసిన తేలికైన తిండి పెడతారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు వీటికి జీర్ణ వ్యవస్థ స్తంభిస్తుంది. అప్పుడు నీటిలో లభించే నాచుతోనే సరిపెట్టుకుంటాయి. అందమైన ఆకర్షణీయమైన రంగురంగుల కోయి చేపల ఉత్పత్తి కోసం తర్ఫీదు పొందిన నిపుణులైన వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. వారి కృషి ఫలితంగా ఈ చేపలు కొత్త కొత్త రంగులు, డిజైన్లలో మార్కెట్లోనికి అమ్మకానికి వస్తుంటాయి. కోయి చేపలకు దెబ్బ తగిలితే పుళ్ళుగా మారతాయి. కొన్ని రకాల వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. వీటిని పెంచేవారు పరిశీలించుకుంటూ తక్షణమే వైద్యం అందిస్తుంటారు. జపనీయులు ఈ చేపలను సంపదకు, అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు. కోయి చేపల పెంపకం చైనాతో మొదలై తర్వాత జపాన్, మిగిలిన దేశాలకు విస్తరించింది. సింగపూర్, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో వీటిని వ్యాపార నిమిత్తం పెంచుకుంటున్నారు. కోయి చేపలు తెలివైనవి. తమకు ఆహారం అందించే మనుషులను సులువుగా గుర్తుపట్టేస్తాయి. తలలపై తట్టసాన్ని ఇష్టపడతాయి. వీటికి ఆకర్షణమైన రంగు కారణంగా పిల్లులు, పక్షులు, రకుల వలన ప్రాణహాని కలుగుతుంది. ఈ చేపలను అందానికే గాని ఆహారంగా స్వీకరించరు. రంగులను బట్టి వాటి ఖరీదు మారుతుంటుంది. మన దేశంలో ఈ కోయి చేప ఖరీదు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. వాటి శరీరం మీద ఉండే రింగుల ఆధారంగా కోయి చేపల వయసును నిర్ధారిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.